ఓకే. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, సుమారు ఎన్నో వారాల బట్టి క్రైస్తవుడు శోధింపబడాలా అనే విషయంపైనే మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో విషయాలు దేవుడే మనకు నేర్పిస్తున్నాడు. నేనైతే కాదు, మీరు మర్చిపోకండి. నా గురించి మీరు ఆలోచించకండి. దేవుడే మనందరికీ వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటూ మనం నేర్చుకుంటున్నాం. ఏమండి? మరి ఈరోజు శోధనలు లేదా శ్రమల వలన క్రైస్తవులు శోధనలు లేదా శ్రమల వలన క్రైస్తవులు నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? ఈరోజు మరి అదే కదా వెళ్తుంది బండి, అదే కదా ప్రయాణం చేస్తున్నాం. మరి ఇంతకుముందు మనం ఏ విషయాలు నేర్చుకున్నాం ఒక్కసారి మీకు చెప్తాను, ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకోవలసిన ఈ విషయం మనకు అర్థం అవ్వాలి అంటే ఇంతకుముందు ఏ ఏ విషయాలు మనం విన్నామో నేర్చుకున్నామో ఒక్కసారి ఆలోచించేద్దాం, ఓకేనా? రైట్. ఏంటి? క్రైస్తవుడు శోధింపబడుతున్నాడా, శోధింపబడాలా? ఇది ఫస్ట్ నేర్చుకున్నాం. రెండవది, శోధింపబడిన వారే క్రైస్తవుల, లేకపోతే క్రైస్తవులు కారా అంటే కారు. అది బైబిల్ చెప్పేసింది, నేను చెప్పడం కాదు. మూడవది, క్రైస్తవులకు శోధనలు ఎందుకు రావాలి? మీకు అర్థమవుతుందా? అది చెప్పాను మీకు. క్రైస్తవులకు శోధన ఎందుకు రావాలి, రావలసిన అవసరం ఏంటి? ఇది 3. నాలుగవది, ఎటువంటి లక్షణాలు కలిగిన క్రైస్తవులు శోధింపబడతారు? అందరూ శోధింపబడతారా, లేకపోతే ఎటువంటి లక్షణాలు కలిగిన క్రైస్తవులు శోధింపబడతారు? ఈ విషయం మనం విన్నాం. 5వది, శోధనలు లేక శ్రమలు వచ్చినప్పుడు ఆ శోధన కాలములో, శ్రమల కాలములో క్రైస్తవులు ఎలా ఉండాలి? అది గత వారం మీకు చెప్పాను, అవునా? మీకు శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వారి దగ్గరికి వీరి దగ్గరికి పరిగెత్తి ఆ సమస్యను వారికి చెప్పండి, ఏదో ఒక రోజు మనమంటే వాడికి కిట్టనప్పుడు మనం ఏదైతే సమస్య చెప్పామో కంపల్సరిగా ఆ సమస్యను వాడికి బలంగా చేసుకొని మనలను అవమానపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక శోధనలు, శ్రమల కాలములో క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే, మీకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చెయ్యాలి. ఇలా మీకు 4 విషయాలు చెప్పాను మీకు ఆ రోజు గత వారం. మీకు అర్థమైందా? ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. క్రైస్తవుడు శోధింపబడాలా అనే అంశములో ఇన్ని విషయాలు దేవుడు మనకి నేర్పించాడు. ఈరోజు 5వ భాగముగా శోధనలు లేదా శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులు నేర్చుకోవలసిన పాఠం ఏంటి? నాకు శోధన వచ్చింది, లేదా మీకు శోధన వచ్చింది, నాకు శ్రమ వచ్చింది, మీకు శ్రమ వచ్చింది. మరి మనకు వచ్చిన శోధనలు, శ్రమల వలన దేవుడు మనకు నేర్పుతున్న పాఠాలు ఏమిటి? ఏమండి? మనందరికీ ఎవరంటే బాగా ఇష్టం? గట్టి చెప్పండి. యేసుక్రీస్తు అంటే ఇష్టం కదా? ఆయన దగ్గరికి వెళ్దాం మనం, ఆయన దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మనందరికీ ఫౌండేషన్, పునాది, ఇన్స్పైర్, ఆదర్శం, మాదిరి ఎవరంటే భక్తులు కాదు. ముందు భక్తుల కంటే మనందరి కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టిన మన ప్రపంచ మోక్ష ప్రదాత, మన ప్రాణదాత యేసయ్య. ఏమండి? ఆ ప్రభు దగ్గరికి వెళ్దాం మనం. మరి చూడండి, మళ్ళీ చెప్తున్నాను మీకు. శ్రమల వలన లేదా శోధనల వలన క్రైస్తవుడు నేర్చుకోవలసిన పాఠాలు ఏంటో ఉన్నాయి. అంటే శోధన వస్తే ఒక పాఠం, శ్రమ వస్తే పాఠం, సమస్య వస్తే పాఠం, సంతోషంగా ఉంటే పాఠం. అంటే క్రైస్తవులు వారి జీవితాలు పాఠాల జీవితాలు. వీళ్ళకి కొంతమందికి అర్థం అవ్వట్లేదు, అంతే పాపం. ఏమండి? మళ్ళీ అదే క్రైస్తవుడు పాపము చేసినా కూడా పాఠం ఉంది. ఏది కూడా దేవుడు విడిచిపెట్టలేదు మనకి. ఏమండి? రైట్. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, బైబిల్ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనము 7 చూస్తే
మీరు జాగ్రత్తగా ఆలోచించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనం 7 ఏముందంటే, శరీరధారి అయి ఉన్న దినములలో, ఏంటి ఏ దినాలు? శరీరాన్ని ధరించుకున్న రోజులలో. ఏమంటే శరీరాన్ని ఎవరు ధరించుకున్నారు? గట్టి చెప్దాం. శరీరాన్ని చదువుతాను. శరీరాన్ని ఎవరు ధరించుకున్నారు? యేసయ్య ధరించుకున్నాడు. మరి శరీరాన్ని యేసుక్రీస్తు వారు ధరించుకోక మునుపు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకములో ఉన్నాడు. పుట్టినవాడు కాదు. మళ్ళా చెప్తున్నాడు, చాలామంది ప్రబోధకులు పుట్టాడు అంటారు. కాదు, పుట్టినవాడు కాదు ఆయన, ఆల్ఫాయు ఆయన. ఏమంటే ఆల్ఫాయు అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు. మరి తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నవాడే. మోషే అడుగుతాడు కదా, ప్రభువా ఐగుప్తు దేశానికి వెళ్ళమంటున్నావు, ఆ ఐగుప్తు చెరలో ఇశ్రాయేలీల ప్రజలు జనసంఖ్య తండోపతండాలుగా ఉన్నారు, కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు, అందులో పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వారు అడుగుతారే, నిన్ను ఎవరు పంపించారు? నిన్ను పంపించిన దేవుడి పేరేం పేరు అడుగుతారే. అప్పుడు నేను చెప్పాల ప్రభు అంటే, అప్పుడు తండ్రి అని దేవుడు అంటాడు, ఏమండి నా పేరు యెహోవా అని చెప్పు అనలేదు, నేను ఉన్నవాడును అనువాడును అని నా లక్షణం ఏంటి చెప్పు అన్నాడు. అంతే, సూపర్. పేరు కాదు అక్కడ. అంటే ఒక దేవుడిలో ఉన్న దైవత్వపు లక్షణం ఏంటంటే ఉన్నవాడు. దేవుడు అంటే అర్థం ఏంటంటే పుట్టినవాడు కాదు, దేవుడు ఉన్నవాడు, దేవుడు. మీకు అర్థమైంది ఇప్పుడు? అలాగే ఆల్ఫాయు ఒమేగాయు అనే ప్రకటన గ్రంథంలో ప్రభు గురించి ఉంది. ఆల్ఫాయు అనే పదానికి అర్థం ఏంటంటే ఉన్నవాడు. ఏమండి? ఉన్నవాడు, పుట్టినవాడు కాదు. అయితే వినండి, ఎక్కడ పుట్టాడు అంటే వినండి, ఉన్నవాడుగా ఉన్న యేసయ్య కన్యక గర్భములో శరీరాన్ని ధరించుకొని పుట్టాడు. అదే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్తగా పిలువబడుతున్న పౌలు హెబ్రీయులకు లేఖ రాస్తూ ఈ విషయాన్ని, ఈ వాస్తవమైన ఈ మాటలను స్పష్టంగా ఏమండి చక్కగా వారికి అర్థమయ్యే భాషలో ప్రభు యొక్క గొప్పతనం ఏంటో, ప్రభు యొక్క ఔన్నత్యం ఏంటో, ప్రభు యొక్క శ్రమ ఏంటో, ప్రభు యొక్క ఉనికి ఏంటో, ప్రభు యొక్క వైఖరి ఏంటో, ప్రభు యొక్క యాటిట్యూడ్ ఏంటో, ప్రభు యొక్క ప్రవర్తన విధానం ఏంటో, ప్రభు యొక్క జీవిత వృత్తాంతం ఏంటో, ప్రభు యొక్క లక్షణాలేంటో పౌలు సుస్పష్టముగా హెబ్రీయులకు చెప్పుతున్న మాట. ఆ సుస్పష్టంగా చెప్పబడిన మాట ఏంటండి అంటే, శరీరధారి అయి ఉన్న దినములలో అన్నాడు. ఇంతకీ ఎవరు శరీరధారి అయి ఉన్న దినములలో అంటే, యేసయ్య కన్యమరియమ్మ గర్భములో శరీరాన్ని ధరించుకొని ఆయన సశరీరుడిగా జన్మించిన తర్వాత ఇదే భూమి మీద యేసుక్రీస్తు యొక్క సేవ వృత్తాంతం ఎలా ఉందో ఏమంటే పౌలు చెప్తున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. వినండి, ఇది ఇప్పుడు చెప్పాను, మీకు గుర్తుందో లేదో? చెప్పాను లేదా? చెప్పాను. ఇందులో మనకు ఆన్సర్ ఉంది చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ 2 కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచన అంటే వేడుకోవడం. ఈ యాచన అనే పదాన్ని ఒక ప్రబోధకుడు ఏమన్నాడంటే, ఏమంటే అడుక్కున్నోడు ముష్టోడు అన్నాడు నా ప్రభుని. యాచన అనే పదానికి అర్థం ఏంటండి అంటే వేడుకోవడం, అడుక్కోవడం కాదు. ఇక్కడ ముష్టెత్తుకోవడం అంతకంటే కాదు. పెద్దోడు మళ్ళీ యేసుప్రభుని ముష్టోడు అంటే బాగుంటుందండి. నేను ముష్టోడు, మీరు ముష్టోడు. నేను అడుక్కున్నవాడిని, మీరు అడుక్కున్నవారు. ఉదయం లేచి తండ్రి 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 అంటేనే కానీ మనకు దినం తీరని పరిస్థితులు. అటువంటిది నా ప్రభు అడుక్కున్నాడు అంటే ఒప్పుకుంటానా? యాచన అనే పదానికి అర్థం ఏంటంటే ఇంగ్లీషులో ఏమండి మీకు అర్థం, యాచన అనే పదానికి అర్థం వేడుకోవడం లేదా విజ్ఞాపన చేయడం. ఆ పదజాలాలు ప్రస్తావించి ఏమండి బోధిస్తే బాగున్నాం. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను, యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులు, అన్నలు, తమ్ముళ్ళు, సేవకురాలు కూడా నా విజ్ఞప్తి ఇదే. యాచన అనే పదానికి అర్థం ఏంటంటే ముష్టెత్తుకోవడం, అడుక్కోవడం కాదు.
యాచన అనే పదానికి అర్థం ఏంటంటే వేడుకోవడం, విజ్ఞాపన చేయడం. ఏమండి? యేసుక్రీస్తు వారు ఎవరిని వేడుకుంటున్నాడు, ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడంటే మరణము నుండి రక్షించిన పరమ తండ్రి అయిన దేవునికి యేసయ్య ఎప్పుడూ శరీరధారిగా ఉన్న రోజులు. ఏమండి? పాయింట్ క్యాచ్ చేయండి. శరీరధారిగా ఉన్న రోజులలో యేసుక్రీస్తు వారు ఆయన చేసిన విజ్ఞాపన, ఆయన చేసిన ప్రార్థన తీరు ఏంటో పౌలు హెబ్రీయులకు చెప్తున్నాడు, క్రైస్తవులందరికీ చెప్తున్నాడు. తప్పేండి? తప్ప. యేసయ్య శరీరాన్ని ధరించుకున్న రోజులలో ఆయన ప్రార్థన తీరి, ప్రార్థన శైలి, ఎలా ప్రార్థించాడు, మనం ఎలా ప్రార్థించాలి, మనకి ప్రార్థించినప్పుడు ఎవరికి ప్రార్థించాలి అనే విధానాన్ని పౌలు చెప్పాడు. తప్పేండి? అందులో ఏ పదాన్ని ఆత్మ ప్రేరేపణ బట్టి ఒక స్పెషల్గా, ఒక స్పెసిఫిక్గా ఏ పదాన్ని యాడ్ చేశాడు అంటే యాచన అనే పదాన్ని యాడ్ చేశాడు. అంటే యాచన అంటే అర్థం ఏంటి చెప్పాడు దేవుడు? విజ్ఞాపన లేదా వేడుకోవడం. అడుక్కోవడం కాదు, ముష్టెత్తుకోవడం, ఎంతకంటే కాదు. ఏమండి? ప్రార్థనలను, యాచనలను ఏమండి సమర్పించి బాగానండి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను. ఇది ఒక శైలి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చాయా లేదా? చెప్పండి, మీరు చెప్పండి. వచ్చాయి. శోధనలు వచ్చాయా లేదా? నిందలు వచ్చాయా లేదా? నిందలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, ఆకలి దప్పుల్లో వచ్చాయి, సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో బాధలు వచ్చాయి. ఏమండి? యేసుప్రభు దగ్గరికి అవసరానికి వచ్చిన వారే, ఒకప్పుడు యేసుప్రభుని జై కొట్టిన వారే, ఒకప్పుడు యేసుప్రభుని పొగిడిన వారే, ఒకప్పుడు యేసుప్రభుని ఘనపరిచిన వారే, ఒకప్పుడు యేసుప్రభు యొక్క అవసరతలు తీర్చుకున్నవారు, యేసుప్రభు ద్వారా మేలులు పొందుకున్న ఆనాటి యూదులు తర్వాత ఏమన్నారంటే అదే యేసుప్రభుని ఏం చేశారంటే సిలువ ఎక్కించండి, సిలువ వెయ్యండి అని అదే నోరు, అదే గొంతుక ఆ రోజు పలికింది. అంటే బాగా ఎవరంటే అవసరానికి మాత్రమే నా దేవుణ్ణి, నా ప్రభువుని, నా రాజుని ఆ రోజు యూదులుగా ఉంటున్న వారు వాడుకున్నారు. ఏమంటే పొగిడిన గొంతుక, పాడిన గొంతుక, ప్రార్థించిన గొంతుక, ప్రభు దగ్గరికి వచ్చి వారు కూడా యాచన చేసిన రోజులు. ఆ గొంతుక, అదే గొంతుక ఏమండి పిలాతు ముందు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల ముందు ఏం గొంతెత్తాయి, కేకలు వేసేయండి. సిలువా, మీరు ఎత్తండి గట్టిగా, సిలువా, సిలువ వెయ్యండి, వెయ్యండి అని కేకలకే రోమా గవర్నర్ పిలాతు ఏమండి హడలేకపోయాడు. ఒకప్పుడు యూదుల రాజుకే జై, దావీదు కుమారుడికే జై, హోసన్నకే జై ఏంటి, నా ప్రభుని ఘనపరిచారు, నా ప్రభుని ఎత్తారు. కానీ ఇప్పుడు తర్వాత సిలువెక్కించారు. శ్రమలు కాదా, బాధలు కాదా? ఏమండి పిడిగుద్దులు గుద్దింది రోమా సైన్యం, ఉమ్ము వేసింది ప్రభు మీద. ఏమండి ఆయన తెల్లటి అంగీని విప్పేశారు, చేతికి ఏమండి రెల్లిచ్చారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇవన్నీ శ్రమలు, బాధలు, శోధనలు, ఆవేదనలు, ఎవరు కూడా తీర్చలేని సమస్యకు పరిష్కారం ఇవ్వలేని ఒక భయంకరమైన విపత్తు నా ప్రభుకి కలిగినప్పుడు జాగ్రత్త నుండి బాగా చెబుతాను. ఏమండి ఆయన ఎవరు? ఆయన అంటే మళ్ళీ యేసయ్య కుమారుడై ఉండిన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. అది ఏమండి ఈ మాట అర్థం అవడానికి ముందు వచ్చినాన్ని మీకు వివరించడం, వర్ణించడం, విభజించడం జరిగింది. మీకు అర్థమైపోయింది ఇప్పుడు? ఏమండి మళ్ళా చూస్తాను, నాకు నచ్చిన మాట వచ్చినాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి యాచనలను, ప్రార్థనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంటే యేసుక్రీస్తు వారు అంగీకరింపబడ్డాడు. ఇది ఫస్ట్ వెర్షన్. రెండో వెర్షన్ ఏంటండి అంటే ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన, యేసుక్రీస్తు పొందిన శ్రమల వలన విధేయత అనే పాఠాన్ని నేర్చుకున్నాడు. అది
ప్రపంచాన్ని ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని యేసుక్రీస్తు వారే ఏమి నేర్చుకున్నారు పాఠం? చెప్పండి, ఏ పాఠం నేర్చుకున్నారండి? విధేయత. శ్రమల వలన ఏ పాఠం నేర్చుకున్నారు ప్రభు? విధేయత. అందరు చెప్తామా? శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు ఆయన? విధేయత. విధేయత పాయింట్కి వచ్చేది. మరి విధేయత అనే పదానికి అర్థం ఏంటి? ఈ విధేయత అనే పదానికి ఇంగ్లీషులో ఒబిడెన్సీ అంటారు. తెలుగులో విధేయత అనే పదానికి అర్థం ఏంటండి అంటే లోబడుట. రెండవ అర్థం చెప్పిన పనిని చెయ్యడం. రెండు అర్థాలు. మళ్ళీ విధేయత అనే పదానికి అర్థం ఏంటండి అంటే లోబడుట, రెండోది చెప్పిన పనిని చేయడం. మొదటి ఆదాముకి ఇవ్వవలసిన ఈ బిరుదు, మొదటి ఆదాము నేర్చుకోవలసిన పాఠం జాగ్రత్త చూడండి. కడపటి అంటే రెండవ ఆదాముకు వచ్చిన యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారికి నేర్పించాడు పరమ తండ్రి. మీకు అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్తాను మీకు. ఆదాముని పాపిగా సృష్టించాడా లేకపోతే యథార్థవంతుడిగా దేవుడు సృష్టించాడా? కన్నాడా? యథార్థవంతుడిగా కన్నాడు, అవునా? కానీ ఆదాము నిబంధన మీరాడు. పాయింట్ క్యాచ్ చేయండి. ఆదాము నిబంధన మీరాడు, అవిధేయుడిగా మారిపోయాడు. యేసయ్య నిబంధన మేరలేదు, నిబంధన నెరవేర్చాడు. విధేయత అనే పాఠాన్ని ఆయన నేర్చుకున్నాడు. ప్రపంచ సమాజానికి విధేయత అనే పాఠాన్ని నేర్పించాడు. నా మాట కాదు, వెళ్దాం బైబిల్లోనికి. రోమీలకు రాసిన పత్రికలో ఆ స్పష్టత పౌలు గారు చెప్పేశారు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రెఫరెన్స్ ఇది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనం 19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన ఒక మనిషి అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడిరో. అప్పుడు ముందమాట, ఒక మనిషి అవిధేయత ఏం చేసింది? మనల్ని పాపులుగా మార్చేసింది. ఆగండి, ఇక్కడ విధేయత అనే పదానికి దేవుడు మనకి 2 విషయాలు నేర్పించాడు, అంటే 2 అర్థాలు నేర్పించాడు. విధేయత అంటే అర్థమని చెప్పాను, లోబడుట. రెండోది చెప్పిన పనిని చేయడం. బాగా విందాం. మరి ఇప్పుడు ఆదాముకు దేవుడిచ్చిన నిబంధన ఏంటి? ఆదాముకు దేవుడిచ్చిన కట్టడ ఏంటి? ఆదాముకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆదాముకు దేవుడిచ్చిన ఒక నియమం ఏంటి అంటే, ఆదామా, ఏదైనా తోటలో అనేక రకాల ఫలములు ఉన్నాయి, నీవు నిరభ్యంతరముగా అంటే అభ్యంతరము లేకుండా తినాయి. కానీ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడు అను వృక్ష ఫలం మాత్రం నీవు తినవద్దు అని గట్టిగా ఆజ్ఞాపించాడు. బాగా వినండి, ఆజ్ఞాపించాడు మహానుభావుడు తండ్రి. మరి ఆజ్ఞాపించాడు అంటే అబద్ధం ఆడుకొని చెప్పండి, ఆ పనిని నీవు చెయ్యొద్దు అని. చెప్పిన పని నువ్వు చెయ్యొద్దు అని. ఏంటి పని? నేను చెప్పిన ఆ ఫలమును నువ్వు తినవద్దు. ఇది ఆజ్ఞ, కమెండ్మెంట్. ఇది ఆదాముకి దేవునికి మధ్య కమెండ్మెంట్ అంటే ఆజ్ఞ, ఒప్పందం. ఏంటి? నువ్వు తినొద్దంటే తినకూడదంతే. చెప్పండి అబద్ధం ఆడకుండా, ఆదాము తిన్నాడు లేదా? అది యోబు గ్రంథంలో యోబు అంటారు, ఆదాము నిబంధన మీరినట్టు అని బైబిల్లో ఉంది. అంటే ఆదాము ఏది మీరాడు? దైవ నిబంధన మీరాడు, మనిషి నిబంధన కాదు. మళ్ళా చెప్తున్నాను మీకు, దైవ నిబంధనను ఆదాము మీరాడు, దైవ ఆజ్ఞను అతిక్రమించాడు. పాపము అనే ఆ పదానికి బైబిల్ యొక్క నిర్వచనం ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే ఎవరైతే ఆజ్ఞను అతిక్రమించి నేను కానీ మీరు కానీ ప్రవర్తిస్తారో వారు పాపి. అయితే ఇప్పుడు ఆదాము ఆజ్ఞను ఏం చేశాడు? అతిక్రమించాడు. కనుక అంటే దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క కట్టుబాటును, దేవుని యొక్క కట్టడను ఆదాము మీరాడు.
మీరాడు కనుకనే ఏమైపోయాడు తెలుసా? అవిధేయుడిగా మార్చబడ్డాడు. ఆ అవిధేయత ఏమైపోయింది అంటే ఏమండి, ఆదాము సంతానముల నుండి పుట్టిన మనల్ని అందరినీ ఎలా మార్చింది అంటే పాపులుగా మార్చేసింది. పాయింట్ క్యాచ్ చేశారా? పాపులుగా మార్చేసింది. అయితే ఇప్పుడు బాగా వినండి. విధేయత కలిగి ఉండవలసిన ఆదాము, దేవునికి లోబడి ఉండవలసిన ఆదాము, దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు, దేవుని యొక్క ఆ నిబంధనకు లోబడవలసిన ఆదాము, ఆ నిబంధనను పాటించవలసిన ఆదాము ఏం చేశాడంటే ఆజ్ఞను పాటించలేకపోయాడు. ఎవరి వల్ల? ఎవరి వల్ల ఏంటి? ఎవరి వల్ల అంటే భార్య వలన. భార్య కూడా నిబంధన మీరింది. ఎవరి వలన? సాతానుగాడి వలన. సాతానుగాడు ఏం చేశాడు అంటే బోడి చిక్కుముడు ఉంది, అందులో ఓపెన్ చేయాలి మళ్ళీ అవన్నీ. ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఇప్పుడు మనందరి ఆత్మీయ భక్తి జీవితం విధేయత అవిధేయత మీదే ఆధారపడి ఉంది. మీరు నమ్మండి నమ్మకపోండి. ఈరోజు ఒక స్పెషల్గా నా తండ్రి అయిన దేవుడు అలుపుడు నేను నా ద్వారా మనందరికీ నేర్పించిన పాఠం ఇది. ఏంటంటే అంటే శ్రమలు, మనకు వచ్చిన శ్రమల వలన, శోధనల వలన మనం అందరూ కూడా నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే విధేయత. అంటే విధేయత కలిగి ఉండండి. ఉన్నారా మరి? ఉంటున్నాం మరి మనం? ఏమండి, భర్తలకు మధ్య విధేయత అంటే భర్త విషయంలో భార్య విధేయత, లేదా భార్య విషయంలో కూడా భర్త విధేయత, తల్లి తండ్రుల విషయంలో పిల్లల విధేయత. అవును, ఆలోచించండి. ఏమిటి వింటున్నారా? పిల్లలు మన మాట వింటున్నారా? మనకు లోబడుతున్నారా? మనం చెప్పింది చేస్తున్నారా? అంటే అర్థం ఏంటి? వారు అవిధేయులు. మనం దేవుడు చెప్పింది చేస్తున్నామా? దేవుడికి లోబడుతున్నామా? లేదు అంటే మనం కూడా అవిధేయులమే. మనకంటే ముందు సృష్టి ప్రారంభములో ఏమంటే ఆదాము ఏం చేశాడండి? అవిధేయత చూపించాడు. పాపం అవిధేయత చూపించాడు కనుకే నా బైబిల్ చెప్పింది ఆ అవిధేయత వలన అనేకులు ఏమైపోయారు? పాపులుగా మార్చబడ్డారు. కానీ బాగానండి, కానీ పాయింట్ క్యాచ్ చేయండి. కానీ ఏ ప్రభు అయితే శ్రమలు వచ్చాయో, ఏ ప్రభువుకైతే శోధనలు వచ్చాయో, ఏ ప్రభువుకైతే ఆర్థిక ఇబ్బందులతో అలమటించిపోయాడో, ఏ ప్రభు అయితే ఆత్మల పట్ల దాహము కలిగి, ఆత్మల పట్ల మంట కలిగి, చివరికి తుది శ్వాస విడిచినంత వరకు శ్రమలు పొందాడో, ఆ శ్రమల వలన నా యేసయ్య నేర్చుకున్న పాఠం ఏంటంటే విధేయత. కన్యక గర్భము నుండి ప్రారంభమైన విధేయత కల్వరి శిలువ మీద ఎక్కి తన కడవరి తుది శ్వాస విడిచేంత వరకు కూడా తండ్రి అని దేవుడికి నా యేసయ్య చెప్పండి విధేయత కనపరిచాడు, విధేయత చూపించాడు, విధేయుడిగా ఉన్నాడు. కనుకనే అలుపులము, పాపులము, శాపగ్రస్తులము ఉంటున్న మనమందరం కూడా ఎలా మారామయ్య అంటే నీతిమంతులుగా మార్చబడ్డాం. సూపర్ అండి, అవునా? మళ్ళా చెబుతాను మీ కొరకు. మొదటి ఆదాం ఏం చేశాడు? ఏమండి? తన అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగా మార్చబడ్డారో ఒకని విధేయత. ఇప్పుడు మన ప్రభు గురించి వస్తుంది, చూడండి. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డాం మనం. చూసారా? మొదటి ఆదాము పాపం చేశాడు, అవిధేయుడిగా మారాడు కనుక మనం పాపులుగా మార్చబడ్డాం. కడపటి ఆదాముగా వచ్చిన ఈయన నా ప్రభువు ఏమండి? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిష్కలంకుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకము గుండినవాడు, మన ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు మన ప్రభు. కాదని చెప్పండి. ఇది ఎక్కడికి ఏంటంటే ఈ సృష్టిలో నాకు ఇచ్చిన దేవుడిచ్చిన అవకాశం అంటే ఏ మూలకెళ్ళి చెప్పమన్నా ప్రాణం పోయినంత వరకు ఇదే చెప్తాను నేను. ఏం చెప్తాను తెలుసా? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిష్కలంకుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండినవాడు, మన ప్రధాన యాజకుడు, మనందరికీ సరిపోయినవాడు. ఆయనకి లేరు ఎవరు సరి లేరు నా ప్రభుకి ఎవడు ప్రపంచంలో.
చెప్పగల గట్టిగా. ఎందుకంటే ఆయన చూపించి విధేయత వలన ఈరోజు మనమందరం కూడా పాపులుగా ఉన్న మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా అయిపోయండి. ఇప్పుడు చెప్పండి, శ్రమల వల్ల ఆయన ఏం నేర్చుకోండి యేసయ్య? విధేయత. అంటే ఇప్పుడు చెప్పండి గట్టిగా. బోర్డు ఉన్న సబ్జెక్టు నెక్స్ట్ వరకు కొంచెం చెప్తాను మీకు. కాదు ఏమండి, యేసుక్రీస్తు వారు అయితే ఇప్పుడు ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మనం అందరం కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా అయ్యామంటే ఈరోజు మనము కూడా విధేయులుగా ఉంటే మన బట్టి ఎంతమంది ప్రభు దగ్గరికి వస్తారు చూడండి. అదే మన అవిధేయులుగా ఉంటే ఎవ్వరికి, అంటే దేవుడికి లోబడిపోయి, వినండి, దేవుడికి లోబడకపోయి, సేవకుడికి లోబడకపోయి, ఏమండి, భర్తకు లోబడకపోయి, భార్యకు కూడా లోబడకపోయి, తల్లి తండ్రులకు కూడా లోబడకపోయి, ఏమండి, మన గ్రామాలని, పట్టణ పరిసర ప్రాంతాలని పరిపాలిస్తున్న వారికి కూడా లోబడకపోయి అవిధేయులుగా ఉండుట వలన చెప్పండి ఎవ్వరు కూడా మారరు. లేదా నేను నేర్చుకున్న పాఠమేండి. అందుకే విధేయత చూపిస్తే, విధేయత కలిగి ఉంటే, విధేయుడిగా సమాజంలో బ్రతికితే, సంఘములో బ్రతికితే, కుటుంబంలో విధేయుడిగా బ్రతికితే కుటుంబాన్ని ప్రభు చెంతకు తీసుకురావచ్చు. విధేయత కలిగి విధేయుడిగా ఉంటే చెప్పండి కుటుంబ సభ్యులను కూడా ప్రభు దగ్గరికి తీసుకురావచ్చు. విధేయత కలిగి ఉంటే ఏమంటే చెప్పండి స్నేహితులు కూడా ప్రభు దగ్గరికి తీసుకురావచ్చు. విధేయత, మనం విధేయులుగా ఈ భూమి మీద మనం నిజంగా మనం బ్రతికితే ఏమండి చెప్పండి సమాజాన్ని ప్రభు చెంతకు తీసుకురావచ్చు. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. మంచి మాట చెప్పి ఒక మాట చెప్పాను వాక్యం మధ్యలో. ఈరోజు మనందరి క్రైస్తవ ఆత్మీయ భక్తి జీవితం విధేయత అవిధేయతల మీదే ప్రయాణం చేస్తుంది. విధేయత అవిధేయతల మీదే ఆధారపడి ఉంది. ఈ లాజిక్ ఈరోజు సేవకులు కావచ్చు, పాయింట్కి వచ్చి క్రైస్తవులు మర్చిపోయారు. ఏదేదో ఎలా ఉండాలో ఏదో చేస్తున్నారు. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే విధేయత వలన మన ప్రభువే ఏమి నేర్చుకున్నాడండి, క్షమించండి, శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. ఆ విధేయత విశ్వ ప్రపంచ సర్వమానవాళి ప్రజలందరూ కూడా ఎలా మార్చేసింది? నీతిమంతులుగా మార్చేసింది. అదే యేసుక్రీస్తు వారు కూడా ఆదాములాగా అవిధేయుడిగా ఉంటే ఈరోజు నువ్వు రావు, నేను రాను ప్రభు దగ్గరికి. ఏమంటే ఈ రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. ఏమంటే అవిధేయత మనిషిని ఏం చేస్తుందంటే పాపిగా మార్చేస్తుంది. అవునంటారు కాదంటారు? గట్టి చెప్పండి. ఏమంటే మళ్ళీ చెప్తున్నాను మీకు. విధేయత అనే పదానికి అర్థం ఏంటి? లోబడుట, దేవుడు చెప్పిన పనిని చేయుట, అదే అర్థం. మరి ఇక్కడ యేసయ్య లోబడ్డాడు, తండ్రి చెప్పిన పనిని కూడా నెరవేర్చాడు. అవి వచ్చే వారం మీకు రెఫరెన్స్ ఇస్తాను, ఉన్నాయి. ఏమంటే మీకు అర్థమైందా? మీకు కొద్దిగా మీకు బాగా అర్థమైతే చాలు. అవిధేయత మనిషిని పాపిగా మారుస్తుంది. నెక్స్ట్, అవిధేయత మనిషి యొక్క ఆత్మీయ భక్తి జీవితాన్ని పాడు చేసేస్తుంది. 3, అవిధేయత మనిషిని దేవునికి దూరం చేస్తుంది. అవిధేయత ఏమండి మనిషిని లోకములోనికి పంపిస్తుంది. చాలా ఎక్కువైతే అర్థమవుతుంది. ఇప్పుడు విధేయత ఏం చేస్తుందంటే మనిషిని మనం విన్నాం నీతిమంతులుగా చేసేస్తుంది. విధేయత మనిషిని పరిశుద్ధులుగా మారుస్తుంది. విధేయత మనిషిని దేవునితో అన్యోన్య సహవాసం కలిగేవారుగా చేస్తుంది. విధేయత అర్థమవుతుందా? ఈ విధేయత అనే లక్షణం, ఈ గుణం ఏం చేస్తుందంటే దైవముగా కూడా మార్చేస్తుంది. వద్దే మరివి. అందుకే విధేయత అవిధేయత మధ్య ఈరోజు మన ఆత్మీయ సేవ పరిచర్య జీవితం, మీ ఆత్మీయ క్రైస్తవ భక్తి జీవితం కూడా చెప్పండి ముడిపడి ఉంది. విధేయత అంటే విధేయులుగా ఉన్నామా? ఏమండి మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటాం. మనమే అవిధేయులుగా మారిపోతే మనమే నాశనానికి నడిపించుకుంటాం. ఏమండి ఆలోచించండి. ముగిద్దాం. నెక్స్ట్ ఇందులో విషయాన్ని నెక్స్ట్ భాగాన్ని మనం వచ్చే వారం విందాం. ఓకేనా? అందరికీ వందనాలు.